జరుగుతున్నట్టు ఒక శుభవార్త అయితే జీపీఓలకు చెప్పినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడతా ఉంది. రైట్, ఇంకేం కనబడుతున్నాయి? అయినోళ్ళే ప్రాణాలు తీస్తున్నారు. మనం రోజు చెప్తున్నాం వీటి గురించి. మీరు చూడండి, ఇక్కడ పామాయిల్తో నెయ్యి, అరటి కాండతో అల్లం పేస్ట్, యూరియాతో పాలు, పౌడర్లు, కలర్తో పసుపు, కారం, నకిలీ ఇమ్యూనిటీ బూస్ట్ టాబ్లెట్లు తయారీ, రాచకొండ పరిధిలో పెద్ద ఎత్తున కల్తీ ఫుడ్ ఐటమ్స్ సీజ్, 46 కేసులు నమోదు, పోలీసులు అదుపులో 52 మంది, అధికారులు స్వాధీనం చేసుకుని అల్లం పేస్ట్. చూస్తురా, ఇక్కడ పెద్ద పెద్ద డ్రమ్ములలో అల్లం పేస్ట్ పెట్టారు. మరి ఇవి నిజంగానే క్వాలిటీ గల అల్లాన్ని తీసుకొచ్చి వాళ్ళు నిజంగా దాన్ని పొట్టు తీసి రుబ్బి ప్యాక్ చేసి ఏమైనా ఇస్తున్నారు అంటే లేదు. ఇదంతా కూడా కల్తీ అల్లం పేస్ట్. మొత్తం ఈ అరటి కాండం ఉంటుంది కదా, ఈ అరటి కాండంతో అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట, యూరియా పౌడర్ తోటి పాలు తయారు చేస్తున్నట, కలరు పౌడర్ తోటి పసుపు కారం తయారు చేస్తున్నట. అంటే ఎంత రామసక్కటి అన్నం తింటున్నాము మనము, ఎంత రామసక్కటి బువ్వ తింటున్నాము, ఎంత రామసక్కటి హోటళ్ళకు పోతున్నామో మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్యాక్ చేసిన అల్లం పేస్టు, ఈ ప్యాక్ చేసిన పాలు ఎక్కడ పోతున్నాయి? మనం కొనేటువంటి కిరాణా షాపులకు పోతున్నాయి, మనం తినేటటువంటి హోటళ్ళకు పోతున్నాయి. హోటల్లో మనం పోయి చూస్తామా ఇది అరటి కాండతో చేసినటువంటి అల్లం పేస్తా, యూరియాతో చేసిన పాల అని చెప్పి మనం చూస్తామా? నాలుకకు రుచి ఉండాలి, ముక్కుకు వాసన ఉండాలి, అంతేనా కాదే? నాలుకకేమో రుచి ఉండాలి, ముక్కుకు వాసన ఉండాలి, కళ్ళకు సూనికి అందంగా ఉండాలి. ఈ 3 కనబడితే లొట్టలు వేసుకుంటూ తినాలి. అది ఎంత రేట్ అయినా కానీ, అది ఎంత పెద్ద రెస్టారెంట్ కానీ, ఈ 3 ఇక నాలుకకు రుచి దొరికి, కళ్ళకు సూనికి అందంగా ఉండి, ముక్కుకు మంచి వాసన వచ్చిందంట. అబ్బో గుమగుమలు ఆడుతున్నదా, ఏం చేసిందా బిర్యానీలు, బా ఏం చేసిరా వీళ్ళు ఈ కర్రీలు, ఏం చేసిరా ఈ చాయ్, ఏం పెట్టిరా ఈ పాలు, ఇట్లా ఇక ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తింటున్నాం. అది దాని క్వాలిటీ చెక్ చేసుడు లేదు, దాని బ్రాండింగ్ చెక్ చేసుడు లేదు. నేనైనా మీరైనా, నేనేం సుఖం కాదు, నేను కూడా గదే పని చేస్తున్నా. కానీ దీన్ని తగ్గించుకోవాలి. దీన్ని తగ్గించుకోకపోతే 100 ఏళ్ళు బతికినోడు 60 ఏళ్ళకే పోతాడు, 60 ఏళ్ళు బతికినోడు 30 ఏళ్ళకే పోతాడు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో, ఈ టెక్నాలజీ యుగంలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి, ఇక ఇంట్లో కూర్చొని తినాలి. వాడు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వాడు తెచ్చినోడు ఏం చేస్తున్నో తెలియదు, మనం ఏం తింటున్నామో అసలే తెలియదు. సో దయచేసి హోమ్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. హోమ్ మేకింగ్ అంటే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి భోజనానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చింది, నేనైనా మీరైనా. ఇప్పుడు కనుక మనము ఈ యొక్క హోమ్ ఫుడ్ని తినకుండా ఈ బయట ఫుడ్ను తింటే భవిష్యత్తు ఉండదుగా. సో ఇప్పటికీ 5 ఏళ్ల పిల్లలకే తెల్లటి వెంట్రుకలు వస్తున్నాయి, 10 ఏళ్ల పోరగాడే ఊబకాయంతో ఉబ్బిపోతున్నాడు. మరి ఇట్లెట్లుంది, ఎందుకు అవుతున్నారా నాయన అంటే వీళ్ళు తినే ఫుడ్డే. మనం తినబెట్టే ఈ బర్గర్లు, పిజ్జాలు, డబ్బా రొట్టెలు, బిస్కెట్లు, ఛాయలు, పాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీల వల్ల 5 ఏళ్ల పొరగాడు 60 ఏళ్ల ముసలోని లెక్క తెల్లెంటుకలు వస్తున్నాయి, కళ్ళద్దాలు వస్తున్నాయి, కడుపు ఉబ్బుతున్నది, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే గినికే గిసోటి రండగాళ్ళు, దొంగలు, లంగలు ఈ అల్లం పేస్టు తయారు చేసి, ఈ కల్తీ పాలు తయారు చేసి, ఈ కల్తీ కారం పొడి తయారు చేసి మరి సామాన్య జనం మీద మార్కెట్లోకి వదిలి లక్షలు కోట్లు సంపాదించుకుంటారు. అంటే జనాల ప్రాణాలతోటి వీళ్ళు చెలగాట మారుతున్నారు. ఇవే కల్తీ పాలు, ఇదే కల్తీ అల్లం పేస్టు, ఇదే కారం పొడిని వీళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టమని చూద్దాం. పోనీ వాడు తినమని చూద్దాం, ఆ అల్లం పేస్ట్ వేసుకొని. వాడు తినడు, ఎందుకంటే వాడి ప్రాణం మనది ప్రాణం కాదు. వాని అని లాభం లేదు. ఫస్ట్ మనం కొనుడు బంద్ చేయాలి. మార్కెట్కి పోండి, స్వచ్ఛమైనటువంటి అల్లం తెచ్చుకొని ఇంట్లో రోట్లో రుబ్బుకునే ప్రయత్నమో మిక్సీలో వేసుకునే ప్రయత్నం చేయండి. వాడు మార్కెట్ డౌన్ అయితే వాడేందుకు అల్లం పేస్ట్ తయారు చేస్తాడు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి, బాధాకరమైనటువంటి అంశాలు. ఈ కల్చర్ ఎట్టుపోతున్నది, ఈ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా ఈ డబ్బు కోసము ఎందుకింత దారుణాలకు ఒరిగడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. రైట్గా ఇందిరమ్మ ఇండ్లు జోరుగా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్న సర్కార్, స్కీమ్ అమలుపై స్పెషల్ ఫోకస్. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల, ప్రతి సోమవారం లబ్ధిదారులు